దీనిలో వాటర్ కూడా పెట్టకుండా నైట్ నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఉంటుంది వెహికల్. ఇది కనీసం వాటర్ కాదు, లోపల రక్తాలు కారుతా ఉంది. మూగ ప్రాణులండి ఏం పాపం చేస్తుంటే ఒక దగ్గర నుంచి ఎక్కడనో వచ్చి ఇక్కడ చావడం ఏం చెప్పండి. సో ఈ వెహికల్ లో ఎన్ని గోవులు ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకోవాలా. వీళ్ళు ఎంత రాక్షసత్వంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని అంటే, లోపల ఏవైతే గోవులు ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్లకి చాలా బ్లీడింగ్ వస్తుంది. ఏంటో అర్థమైతలేదు. లోపల కనీసం వాటర్ లేవు, దానికి పరిస్థితి వాటర్ పెట్టడానికి కూడా లేడు. వాళ్ళ దగ్గర నాడు తుపాకులే కావచ్చు, తుపాకులు పెట్టుకొని కూడా ఇలా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు. ఇవాళ నాగ్పూర్ నుంచి ఇక్కడ వరకు వెహికల్ వచ్చిందంటే మధ్యలో ఎన్ని వేలు వాళ్ళు ముడుపులు చెల్లించాలి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 10 మందిని కొట్టేసిపోయినా కూడా ఈ వెహికల్ దొరకదు. ఎందుకంటే ఇక్కడ నంబర్ ప్లేట్ లేదు. ఇక్కడ చూడరు మీరు, ఏడ లెంగినా దొరకదు. నన్ను కొట్టేసిపోయినా. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డైనమిక్ ఎంపీ గారు అరవింద్ ధర్మపురి గారు కూడా దీనిపైన స్పందించాలా. దాంతో పాటు బండి దాంతో పాటు రాజాసింగ్ గారు హిందూ టైగర్ గా చెప్తా ఉంటారు. మరి వీళ్ళంతా కూడా మరి స్పందిస్తారా లేదా?